వెల్కమ్ టు హిందూ న్యూస్ 9. తెలుగు రాజకీయాలలో వారిద్దరు ఉద్దండలు. ఒకరు ప్రస్తుత ఏపీకి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యూహకర్త నారా చంద్రబాబు నాయుడు, మరొకరు తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఒకప్పుడు ఒకే పార్టీలో ప్రయాణం, ఆ తర్వాత భద్ర శత్రువులుగా పోరాటం. అసలు కేసీఆర్ చంద్రబాబుల మధ్య ఎక్కడ చెడింది? ఎందుకు వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా వైరం మొదలైంది? ఈరోజు ఈ ఇద్దరి మహానేతల రాజకీయ వైరం వెనుకున్న చరిత్ర గురించి తెలుసుకుందాం. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీలోనే ఒక బలమైన రూపు దాల్చింది. ఎన్టీఆర్ మంత్రివర్గంలో కేసీఆర్ పనిచేశారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కూడా కేసీఆర్ ఆయనతో పాటే నడిచారు. కానీ అసలు కథ 1999 ఎన్నికల తర్వాత మొదలయ్యింది. 1999లో టీడీపీ ఘన విజయం సాధించింది. వరుసగా గెలుస్తూ వస్తున్న తనకు ఈసారి చంద్రబాబు కేబినెట్లో ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని కేసీఆర్ ఆశించారు. కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో కేసీఆర్కు మంత్రి పదవి దక్కలేదు. దానికి బదులుగా డిప్యూటీ స్పీకర్ పదవిని అప్పగించారు చంద్రబాబు. ఆ క్షణమే కేసీఆర్ మనసులో తీవ్రమైన అసంతృప్తి మొదలైంది. తనను పక్కన పెడుతున్నారనే భావన ఆయనలో నాటుకుపోయింది. ఆ అసంతృప్తి ఒక అగ్నిపర్వతంలో మారి 2001లో బద్దలైంది. డిప్యూటీ స్పీకర్ పదవికి టీడీపీకి రాజీనామా చేసి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుతో ప్రత్యేక పార్టీని స్థాపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా బరిలో దిగారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ రగిలించేందుకు కేసీఆర్ ప్రధానంగా ఎంచుకున్న టార్గెట్ చంద్రబాబు నాయుడు. సమైక్యాంధ్ర పాలకుడుగా, తెలంగాణ అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్న నాయకుడుగా బాబును కేసీఆర్ తన ప్రసంగాలలో తీవ్రంగా టార్గెట్ చేశారు. ఇక్కడే వీరి మధ్య రాజకీయ శత్రుత్వం అధికారికంగా మొదలయ్యింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో ఇద్దరు 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయ్యారు. ఇక కథ ముగిసింది అనుకుంటున్న తరుణంలో 2015లో జరిగిన ఓటుకు నోటు కేసులో తెలుగు రాజకీయాలను కుదిపివేసిన ఒక సంఘటన జరిగింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు డబ్బులు ఇస్తూ అప్పటి టీడీపీ నాయకుడు, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పట్టుబడడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడు వాయిస్ అంటూ ఒక ఆడియో టేప్ బయటకు రావడం అగ్నికి ఆజ్యం పోసింది. దీనిని కేసీఆర్ ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకుంది. ఈ దెబ్బతో చంద్రబాబు తన పాలనా కేంద్రాన్ని హుటాహుటిన హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చాల్సిన వచ్చింది. ఈ సంఘటనతో వీరిద్దరి మధ్య వైర్యం పీక్ స్టేజ్కు చేరుకుంది. శత్రుత్వం అక్కడితో ఆగలేదు. 2018లో తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ను గద్దె దించడానికి తన భద్ర శత్రువు అయిన కాంగ్రెస్తో చేయి కలిపారు చంద్రబాబు. కానీ ఆ ఎన్నికల్లో కేసీఆర్ బంపర్ మెజార్టీతో మళ్ళీ సీఎం అయ్యారు. విజయం సాధించిన వెంటనే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరి చంద్రబాబు నాకు గిఫ్ట్ ఇచ్చారు, నేను ఖచ్చితంగా ఏపీ ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని సవాలు విసిరారు. అన్నట్లుగానే 2019 ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్కు పరోక్షంగా పూర్తి మద్దతు ఇచ్చారు కేసీఆర్. ఆ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి పాలు కావడం అందరికీ తెలిసిందే. మంత్రి పదవి ఇవ్వలేదన్న కోపంతో మొదలైన ఒక చిన్న అసంతృప్తి ఒక కొత్త రాష్ట్ర ఏర్పాటుకు కారణమైంది. అలాగే దశాబ్దాల రాజకీయ శత్రుత్వానికి దారితీసింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనడానికి ప్రస్తుతం ఈ ఇద్దరు నేతల పరిస్థితే నిదర్శనం. నిన్నటి వరకు సీఎంగా ఉన్న కేసీఆర్ నేడు తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడిగా పోరాడుతూ ఉంటే ఇబ్బందులు ఎదుర్కొన్న చంద్రబాబు నేడు మళ్ళీ ఏపీకి ముఖ్యమంత్రిగా చక్రం తిప్పుతున్నారు. ఇది కేసీఆర్ చంద్రబాబుల మధ్య రాజకీయ వైరం వెనుక ఉన్న అసలు కథ. వీరిద్దరి మధ్య రాజకీయ ప్రయాణంలో మీకెవరో గొప్ప వ్యూహకర్త అనిపిస్తుందో కింద కామెంట్ చేసి తెలియజేయండి.